గురుభ్యో నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు, బుధుడు, కుజుడు, తృతీయ స్థానంలో రవి, చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో గురువు. ప్రత్యేకంగా సంతానానికి సంబంధించినటువంటి మంచి అంశాలు ఏర్పడటము, మంచి మార్పులు ఏర్పడటం అనేది జరుగుతుంది. వాళ్ళ ద్వారా మీరు మంచి శుభవార్తని వినగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ధోరణి మరింతగా పెరుగుతుంది. చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పెట్టుకునే వారితోటి విసిగి వేసారిపోతారు. అంటే ఇప్పుడు ఒక మనిషికి టెంపరరీ ఉద్యోగం ఉంది. పర్మనెంట్ అవ్వాలి, బాగా మంచి ప్యాకేజ్ రావాలని వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ వాళ్ళు అనుకున్నంత మాత్రాన సాధించగలుగుతారో లేదో మనం చెప్పలేం. అలా సాధించలేమని మనం దెప్పి పొడిస్తే తద్వారా ఎవరికి ఉపయోగం? ఆ మనిషికి ఎలాగో మంచి ఉద్యోగం లేదని బాధపడుతున్నారు. దాని మీద మనం ఇంకా దెప్పి పొడుస్తున్నాము. ఇది పాపానికి మూటగట్టుకోవడానికి ప్రయత్నమే తప్పించి ఇతరితర ఏమీ లేదు గదా! ఇలాంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ కావద్దు. ఇలాంటి పనులు మీరు ప్రత్యక్షంగా చేయవద్దు. ఇలాంటివి మీ మీద జరుగుతున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. ఈ వారం పరిహారంలో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి 5, 9, 11 లేదా 21 వడలు మాలగా కట్టి స్వామివారి విగ్రహానికి ధరింపజేయండి. ఆ తర్వాత ప్రసాదంగా 10 మందికి పంచండి. ఇలా చేయడం వలన ఏదైతే మానసిక క్షోభ మీరు అనుభవిస్తున్నారో, ఆ భయము, ఆ ఆందోళన అనుభవిస్తున్నారో అందులో నుంచి బయటపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆధారంగా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మంచి పరిణామాలు ఎక్కువగా ఏర్పడతాయి. పబ్లిసిటీ ప్రయత్నాలు, ప్రకటన ప్రయత్నాల ద్వారా వ్యాపారాన్ని కాస్తంత నిలబెట్టుకోగలుగుతారు. క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. కొంతమందికి ప్రత్యక్షంగా సహాయం చేయాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం ఉంటాయి. వాళ్ళకి ఏదో ఒక విధంగా మనం అండగా నిలబడాలి, వాళ్ళ భవిష్యత్తుకి మనం ఒక దారి చూపించాలి అన్న నేపథ్యంలో కొన్ని నిర్ణయాలను మీరు చేస్తారు. ధన నష్టము, ఖర్చులు ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. సర్వే జన సుఖినో భవంతు.